మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా మరి రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము, మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా ఉంది. సమ్మక్క సారలమ్మకు వెళ్ళే ముందు ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క నా దైవ దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి, నా కుటుంబ సభ్యులతోటి మరి రేపు ఫిబ్రవరి 21 నుంచి కూడా మా సమ్మక్క మనందరి ఇష్టదైవం ఇలవేల్పులుగా ఉన్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉంది కాబట్టి మరి జాతరకు ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్నది. ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనము తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్రము, మన ప్రభుత్వము మన ఏర్పడితే చాలా బ్రహ్మాండంగా రాజరాజేశ్వర ఆలయము అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము. కానీ మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గత ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మాది సీనన్న గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినరు. వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు. నాకు అనేక సార్లు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి, ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు, ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వర ఆలయం మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు, మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు విశిష్టత ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుడిని మొక్కాలి, ఇదే చేయాలి, అట్లాంటిది కాదు కదా. ఇప్పుడు నేను పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటుంది. ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు. రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు, అటు వచ్చి మొక్కుతారు. కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు. మన ఇష్ట దైవాలు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు, వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుళ్ళ యొక్క గొప్పతనం, విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి, చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది. తొందరలోనే సీనన్న అధ్యక్షతన సీఎం గారు తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది.